ఓకే. హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇయాల ఏంటిదంటే 'డాకో మహారాజ్' సెకండ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? లేవా? మరి మంచి కలెక్షన్ వస్తుందా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెకండ్ డే అయితే తెలుగు స్టేట్‌లో అయితే 9.61 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. నైజాంలో అయితే 2.83 కోట్ల దాకా షేర్. సీడెట్‌లో అయితే 1.70 కోట్ల దాకా షేర్. ఉత్తరాంధ్రలో అయితే 1.52 కోట్ల దాకా షేర్. ఈస్ట్‌లో అయితే 92 లక్షలు మాత్రమే. వెస్ట్‌లో అయితే 52 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చింది. గుంటూరులో అయితే 87 లక్షలు మాత్రమే షేర్. కృష్ణాలో అయితే 84 లక్షలు మాత్రమే షేర్. నెల్లూరులో అయితే 41 లక్షలు మాత్రమే షేర్. అలా మనకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 9.61 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 15.40 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా వారీగా చూస్తే 3 డేస్లో అయితే నైజాంలో అయితే 7.61 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 17.50 కోట్లు. సీడెట్‌లో అయితే 6.95 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 15.50 కోట్లు. ఉత్తరాంధ్రలో అయితే 4.04 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 8 కోట్లు. ఈస్ట్‌లో అయితే 3.30 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 6 కోట్లు. వెస్ట్‌లో అయితే 2.58 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 5 కోట్లు. గుంటూరులో అయితే 5.59 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 7.2 కోట్లు. కృష్ణాలో అయితే 3.04 కోట్ల షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 5.4 కోట్లు. నెల్లూరులో అయితే 2.22 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 2.7 కోట్లు. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్ అయితే 35.33 లక్షలు మాత్రమే షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 52.25 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చిందన్నమాట. తెలుగు స్టేట్ బేక్ డైరెక్ట్ అయితే 67.30 కోట్ల దాకా షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 31.67 కోట్ల షేర్ వస్తే మనకైతే బ్రేక్ అయితే అవుతుందన్నమాట తెలుగు స్టేట్లో. అలాగే మనకు మంచిగా కలెక్షన్ వస్తే వీకెండ్ లోపు అయితే బ్రేక్ అయితే అయిపోతుంది అనమాట తెలుగు స్టేట్లో. మరి చూద్దాం మరి తెలుగు స్టేట్లో బ్రేక్ అవుతుందో లేదో. కర్ణాటకతో జస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 2.55 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ బ్రేక్ అయితే 5.40 కోట్లు. ఓవర్సీస్లో అయితే 6.40 కోట్ల షేర్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పటికైతే ఇక్కడ బేక్ డైరెక్ట్ అయితే 8 కోట్లు. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 44.28 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందన్నమాట. గ్రాస్ అయితే 71.35 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. మనకు వరల్డ్ వైడ్ బేక్ అయితే 82 కోట్ల దాకా షేర్ అన్నమాట. మనకి ఇంకా రావాల్సింది మనకు 37.72 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే బ్రేకింగ్ అయితే అవుతుంది అనమాట వరల్డ్ వైడ్ గా. ఇలాగే మనకు మంచిగా కలెక్షన్ వస్తే మనకైతే వీకెండ్ లోపు అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట వరల్డ్ వైడ్ గా. మరి చూద్దాం మరి బ్రేక్ అవుతుందో లేదా. మరి మీరేమనుకుంటారు? 'డాకో మహారాజ్' మూవీ బ్రేక్ అవుతుందా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? మరి ఇది డార్లింగ్స్ మరి మూవీ కలెక్షన్స్ అనమాట. వీడియో నచ్చిందా నచ్చలేదా కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.